విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న రాజా దర్బార్ హోటల్లో అధికారుల తనిఖీలు. ఫుడ్ సేఫ్టీ, ఫైర్, శానిటేషన్ అంశాలను పరిశీలించిన అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా హోటల్ నిర్వాహకుల తీరు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పట్టించుకోకపోవడంతో ఆహార పదార్థాల సీజ్. 3 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా హోటల్ నిర్వహిస్తున్న వేగే వెంకటేశ్వరరావు. ప్రమాదకరమైన పదార్థాలు వాడుతున్నట్లుగా భావించిన తినే పదార్థాలను ల్యాబ్కు పంపిన అధికారులు. ప్రమాదం జరిగితే భద్రత ఏదని ప్రశ్నించిన ఫైర్ అధికారులు. హోటల్ ఎందుకు సీజ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని వేగే వెంకటేశ్వరరావుకు నోటీసులు. ఈరోజు సో మెనీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఫుడ్ బాగాలేదని, లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారని రాజదర్బార్ మీద చాలా కాలం నుంచి కంప్లైంట్ వస్తుంది. దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కూడా కంప్లైంట్స్ వచ్చింది, జాయింట్ రైజ్ పెట్టడం జరిగింది. మేము దీని ప్రకారం కిచెన్ సూట్స్ అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వైలేషన్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేసాం. తర్వాత ఎప్పటి నుంచో చెబుతున్నాం, విజయవాడ హోటల్స్ అందరికీ కూడా కలర్స్ కానీ మోనోసోడియం గ్లూటమేట్ కానీ వాడొద్దని చెప్తా ఉన్నాం. ఇక్కడ కలర్ ఐడెంటిఫై ఉంటుంది, అందుకని అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపిల్ తీసాం. ఎనాలిసిస్ నిమిత్తం పంపిస్తా ఉన్నాం. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్స్ స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి ఫుడ్ బాగాలేదని, స్టైల్ ఫుడ్ సప్లై చేస్తామని కంప్లైంట్స్ వస్తాం. దాని మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. హోటల్ కానీ మిగతా హోటల్ అంటే రొటీన్ అండి, హోటలే కాదు, కంప్లైంట్స్ వచ్చిన ఏ హోటల్ అయినా కానీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్నాయా సార్ కంప్లైంట్ వచ్చిన మీ దృష్టిలో? ఉన్నాయండి, వరుస చూస్తాం. థ్యాంక్ యూ.